క్రైస్తవ విశ్వాసం యొక్క అత్యంత శక్తివంతమైన సత్యాలలో ఒకటి మరణం ముగింపు కాదు, నిత్యత్వంలోనికి పరివర్తన చెందడం అనే వాగ్దానం. చనిపోయిన వారు పునరుద్ధానం చేయబడే రోజు వస్తుందని మరియు ఈ సంఘటన మానవాళి చరిత్రకు నిర్ణయాత్మకమైనదని బైబిల్ బోధిస్తుంది. అపోస్తలుడైనటువంటి యోహాను ఇలా వ్రాశారు. యోహాను సువార్త 5:28 ప్రకారము, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అని రాయబడింది. ఈ పునరుద్ధానం అక్షరార్థం అవుతుంది. ఇది ఒక రూపకం లేదా ఆధ్యాత్మిక అనుభవం కాదు, కానీ దైవిక శక్తి యొక్క చర్య. యేసు తిరిగి వచ్చినప్పుడు చనిపోయిన వారిని పిలుస్తాడు మరియు అతని నమ్మే వారిని కూడా మారుస్తాడు.